హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. సండే సరదా వార్తలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ కోసం చూసుకుంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది, లవ్ గురు, బడే మియా చోటే మియా, మైదాన్, డియర్ మూవీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. రిలీజ్ అయిన మూవీస్ మీద మన రెస్పాన్స్ చూసుకుంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది. అక్క రాకుండా ఉంటేనే బాగుండేది అక్క, నువ్వు వచ్చి చాలా పెద్ద తప్పు చేసావని నేనే కాదు జనం కూడా అంటున్నారు. లవ్ గురు మూవీ అయితే షారుఖ్ ఖాన్ గారు తీసినటువంటి రబ్నే బనాది జోడీ మూవీకి తగ్గట్టుగానే ఉంది, కానీ పర్లేదు, సినిమా బాగానే ఉంది, ఫ్యామిలీతో కలిసి ట్రై చేయొచ్చు. నేనైతే ఈ 2 మూవీసే చూడడం జరిగింది, మిగతావైతే చూడలేదు. ఒకవేళ మీరు చూసుండుంటే ఆ మూవీస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఈ వీక్ లో వచ్చినటువంటి అప్డేట్స్ లో మనం చిన్న చిన్న అప్డేట్స్ కోసం ముందుగా తెలుసుకుందాం. రవితేజ గారు అలాగే హరీష్ శంకర్ గారి కాంబినేషన్ లో వస్తున్నటువంటి మిస్టర్ బచ్చన్ మూవీలో నుంచి జగ్గుబాయ్ లుక్ అయితే బయటకు వచ్చింది. అలాగే మూవీ యొక్క షూట్ కూడా 80% వరకు కంప్లీట్ అయిపోయిందట. మాక్సిమం సినిమాని జులైలోనే రిలీజ్ చెయ్యొచ్చు అని చెప్పి బయట టాక్ నడుస్తుంది. ఫ్యామిలీ స్టార్ కి వచ్చినటువంటి నెగిటివ్ రిపోర్ట్స్ ని దృష్టిలో పెట్టుకున్నటువంటి దిల్ రాజు గారు చాలా హర్ట్ అయ్యి ఒక పెద్ద డెసిషన్ తీసుకునే ప్లాన్ లో ఉన్నారట. ఇంతకీ ఆ పెద్ద డెసిషన్ ఏంటో తెలుసుకోవాలంటే ముందు మన రిపోర్టర్ మామ బ్రోని కాంటాక్ట్ అవ్వాలి. మామ బ్రో, ఇంతకీ అక్కడ విషయం ఏంటి? ఏంటి బేబీ సంగతులు? సాయంత్రం అలా కలుద్దామా? మరి నీకు వర్క్ లేదా? తొక్కలే, ఉన్నాడు కదా సింగిల్ సంతకాయగాడు, ఆడికి ఏదో ఒక సోది చెప్పి వర్కౌట్ చేసేస్తానులే. అరే కామ పిశాచి, నీ పని తర్వాత చెప్తాన్రా, రికార్డింగ్ ఆన్ లో ఉంది, ముందు న్యూస్ చెప్పు. సారీ మామ, చూసుకోలేదు. ఓకే, సండే సరదా వార్తలకు స్వాగతం. మ్యాటర్ ఏంటంటే మామ, కేరళలోని కొత్త సినిమా రిలీజ్ అయిన 3 days వరకు ఎలాంటి రివ్యూస్ కూడా ఉండకూడదు అని చెప్పి కోర్టులో కేసు వేశారు. అలాంటి రూలే మన తెలుగు స్టేట్స్ లో కూడా రావాలి. కొత్త సినిమా రిలీజ్ అయిన 3 days వరకు రివ్యూస్ ఉండకూడదు. ఈ రివ్యూస్ వల్లే ఇండస్ట్రీ నాశనం అయిపోతుందని దిల్ రాజు గారు అయితే చెప్పడం జరిగింది. సరే, మరి దిల్ రాజు గారు తీసుకోబోయే ఈ డెసిషన్ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్ లో అయితే చెప్పండి. ఇంకా 2025 సంక్రాంతికి మొగుడ్లు అవ్వాలని చెప్పి మన సీనియర్ హీరోస్ ఆరాట పడుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సామజవర్గ మనకి కో రైటర్ అయినటువంటి భాను భోగవరపు గారు డైరెక్టర్ గా మారి రవితేజ గారి 75th మూవీని అయితే డైరెక్ట్ చెయ్యబోతున్నారు. ఇంకా ఆ మూవీ సంక్రాంతికే వస్తున్నట్టుగా ఒఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఇదే సంక్రాంతికి నేను కూడా పాలు పంచుకుంటా, పెరుగుతోడు పెడతా అని చెప్పి వెంకీ మామ అనిల్ రావుపూడి గారితో కొలాబరేట్ అవుతూ దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకొక మూవీని అనౌన్స్ చేశారు. ఈ మూవీ కూడా 2025 సంక్రాంతికే వస్తుందని ఒఫీషియల్ గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆల్రెడీ చిరంజీవి గారు విశ్వంబర మూవీతోని సంక్రాంతికి వస్తున్నారు. అలాగే నాగార్జున గారు బంగారాజు 2తోని 2025 సంక్రాంతికి వస్తారని చెప్పి టాక్ నడుస్తుంది. ఇంతకీ 2025 సంక్రాంతికి మొగుడు ఎవరవుతారనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఈ వీక్ లో వచ్చినటువంటి అప్డేట్స్ లోని మ్యాసివ్ అప్డేట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా పుష్ప ది రూల్ టీజరే. టీజర్ అని చెప్పి గ్లింప్స్ రిలీజ్ చేయడం వల్ల కొంతమంది అయితే డిసప్పాయింట్ అయ్యారు, కానీ అల్లు అర్జున్ గారి డెడికేషన్ కి మాత్రం ఫిదా అయిపోయారు. ఆయన నట విశ్వరూపం ఈ మూవీలో చూస్తామని చెప్పి ఆ గ్లింప్స్ చూస్తేనే, ఆ టీజర్ చూస్తేనే అర్థమయ్యింది. ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేయడమే కాకుండా కొన్ని కాంట్రవర్షీస్ కూడా క్రియేట్ చేసింది. దీనికోసం మన రిపోర్టర్ మామ బ్రో ఏమంటాడో చూద్దాం. మామ బ్రో, అసలు విషయం ఏంటి చెప్పండి. ఏం లేదు మామా, ఈ పుష్ప ది రూల్ టీజర్ విషయంలో ఏదో తేడా ఇరుకోమని చెప్పి గోలగా ఉంది. అంటే 24 hours తర్వాత 40 million ప్లస్ ఉన్న వ్యూస్ ఒక్కసారిగా 80 million ప్లస్ ఉన్నట్టుగా చూపించడం జరిగింది. దీనివల్ల ఇష్యూ కొంచెం పెద్దదిగా అయ్యిందన్నమాట. ఇంకా చూసుకో, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి మిగతా యాక్టర్స్ ఫ్యాన్స్ కి అవి ఫేక్ వ్యూస్ అన్న పేరు మీద ఫ్యాన్ వార్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సరే, మరి ఆ ఒక్క జాతర సీక్వెన్స్ కే 50 కోట్లు ఖర్చు చేశారని చెప్పి న్యూస్ వచ్చింది కదా, దీని విషయం ఏంటి? చూస్తుంటే మామ, పార్ట్ 1 సక్సెస్ అవ్వడం వల్ల మైత్రి వాళ్ళు ఈ పార్ట్ 2 మీద లావిష్ గా ఖర్చు పెడుతున్నారు. మేబీ జాతర సీక్వెన్స్ కోసం కూడా అందుకే అంత ఖర్చు చేశారేమో. ఈ ఒక్క షాట్ ఉంది కదా, ఈ ఒక్క షాటే పర్ఫెక్ట్ గా రావడానికి అని చెప్పి 51 takes తీసుకున్నారట. ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా పేషెన్స్ తో అన్ని టేక్స్ చేశారట. అంతే కదా, ఊరికనే ఐకాన్ స్టార్ ట్యాగ్, నేషనల్ అవార్డు ఇచ్చేస్తారేటి?
అయితే 'పుష్ప' టీజర్ మాత్రమే కాదు, 'దుల్కర్ సల్మాన్' గారు మెయిన్ లీడ్‌లో సెకండ్ డైరెక్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్' మూవీ టీజర్ కూడా వచ్చింది. అంతేకాకుండా ఆ టీజర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. అలాగే 'శ్రీను వైట్ల' గారు, 'గోపీచంద్' గారు కొలాబరేట్ అయ్యి తీస్తున్న మూవీకి 'విశ్వం' అనే టైటిల్‌ని పెట్టి ఒక గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేశారు. హోప్ ఇద్దరు ఒక మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలి అని చెప్పి ఆశిస్తున్నాము. ఇప్పుడు మన వార్తలు బాలీవుడ్ వైపు తిప్పుదాం. బాలీవుడ్‌లో ఏంటంటే 'వార్ 2' మూవీ షూటింగ్‌లోని పాల్గొనబోతున్న జూనియర్ ఎన్టీఆర్ గారు. అంతేకాకుండా ఈ మూవీలోని హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు తోప్ డాన్సర్స్ అన్న విషయం మనకు తెలిసిందే గదా! అయితే 'నాటు నాటు' లాగే ఒక సాలిడ్ డాన్స్ నంబర్ ఈ మూవీలో కూడా పెడదామని చెప్పి చూస్తున్నారట. ఈ సాంగ్‌కి కొరియోగ్రాఫర్‌గా ఉండడానికి బాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ అయినటువంటి గణేష్ మాస్టర్‌ని, అలాగే టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్‌ని ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని తీసుకుందామని చెప్పి అనుకుంటున్నారట. ఇంకా బాలీవుడ్ వాళ్ళు మళ్ళీ రామాయణాన్ని అయితే తీస్తున్నారు. ఈసారి ట్రయాలజీ కింద ప్లాన్ చేశారు. అయితే ఆ రామాయణం మూవీలోని రాకింగ్ స్టార్ యష్ గారు రావణ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పి న్యూస్ వచ్చింది కదా! ఇప్పుడు యష్ గారు కేవలం రావణ రోల్ కోసమే కాదు, కో ప్రొడ్యూసర్‌గా కూడా ఉండబోతున్నారని చెప్పి తెలిసింది. దీనికోసం మన మామ బ్రో ఏం చెప్తాడో చూద్దాం. ఈ రామాయణం ట్రయాలజీని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి నమిత్ మల్హోత్రా గారు ఇండైరెక్ట్ గా ఆదిపురుష్ మేకర్స్ మీద కౌంటర్ వేశారు. రామాయణం అన్న పేరుతోని వేరే ఏదో తీయము, హానెస్ట్ గా మన పురాణాల్లో ఉండే రామాయణాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించబోతున్నామని చెప్పి ఆయన చెప్పారు. అంతేకాకుండా సీతగా సాయి పల్లవి గారు, రాముడుగా రణ్బీర్ కపూర్ గారు నటించబోతున్నారని చెప్పి తెలిసిందే. సైలెంట్‌గా ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్‌కెళ్ళిపోదాం. ఇంక 'దేవర' మూవీ మీద బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్సే కన్నేశారు. 'ధర్మ ప్రొడక్షన్స్', 'ఏఏ ఫిల్మ్స్ ఇండియా' వాళ్ళు నార్త్ ఇండియా రైట్స్ అన్నీ కొనేశారన్నమాట. ఇంకా తమిళ సినిమా వార్తల్లోకి వెళ్తే 'తలపతి విజయ్' గారు నటించిన 'గోట్' మూవీ 5థ్ సెప్టెంబర్ 2024న వస్తుందని చెప్పి ఒఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అలాగే ఈ మూవీ యొక్క ఫస్ట్ సింగిల్ ఈ రోజే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ఈ వీడియో చూసేసరికి ఆ సాంగ్ వచ్చేసుంటే సాంగ్ ఎలా ఉందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఎపిక్ కమ్‌బ్యాక్ 'జైలర్' మూవీకి సీక్వెల్ ఆల్మోస్ట్ రెడీ అయ్యిందట. దానికి టైటిల్‌గా 'హుకుమ్' అన్న పేరు పెడుతున్నారని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. అలాగే రజనీకాంత్ గారి 'వేటయాన్' మూవీ అక్టోబర్‌లో రిలీజ్ చేస్తున్నారని చెప్పి ఒఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఒకవేళ దసరాకి వస్తున్నట్టుగా అయితే 'దేవరా'కి తమిళనాడులో టఫ్ కాంపిటీషన్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే 'గేమ్ చేంజర్', 'కంగువా', 'విడాముయార్చి' మూవీస్ కూడా అక్టోబర్ మీదనే కన్నేసాయని చెప్పి తెలిసింది. ఇంకా 'డీజే టిల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారు కాలర్ ఎగరేయటం వల్ల 'దేవర' మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మామ బ్రో, అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ స్పందన ఏంటి? స్పందన పాప బాగుంటదా మావా? ఒరేయ్ కరువునా కొడకా, వాళ్ళ రియాక్షన్ ఏంటి అని అడుగుతున్నానురా. ఓ సారీ. ప్రీవియస్ గా టెంపర్ మూవీ ఆడియో లాంచ్ లో ఎన్టీఆర్ గారు కాలర్ ఎగరేశారు కదా, ఇంకా మనకి తెలిసిందే రెస్ట్ ఇస్ హిస్టరీ. ఇప్పుడు కూడా ఇంతే కాన్ఫిడెన్స్ తో కాలర్ ఎగరేయటం వల్ల మళ్ళీ బ్లాక్ బస్టర్ పక్కా అని చెప్పి ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కరెక్టే మామ. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ కొడతారన్న నమ్మకం అయితే చాలా ఎక్కువగానే క్రియేట్ అవుతుంది. ఇంకా 'మంచు వారి ఇంట్లో' శుభవార్త. మంచు మనోజ్ గారికి అలాగే మౌనిక గారికి పాప పుట్టిందట. తనకి ముద్దుగా మంచు ఫ్యామిలీ పులి అనే నిక్‌నేమ్‌ని పెట్టారు. ఎనీవేస్ కంగ్రాచ్యులేషన్స్ టు ద కపుల్. చివరగా ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే 'హనుమాన్' మూవీ ప్రొడ్యూసర్స్ కాస్టింగ్ కాల్‌ని అనౌన్స్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకా ఈ వారంలో వచ్చిన ఓటీటీ రిలీజెస్ చూస్తే 'ప్రేమలు' తెలుగులోని ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. 'ఓం భీమ్ బుష్' అండ్ 'యాత్ర 2' మూవీస్ అయితే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. 'గామి' మూవీ వచ్చేసరికి జీ5లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ మూవీస్ మీద ఒక లుక్కేసేయండి. ఒకవేళ ఆల్రెడీ చూసేసుంటే మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి. కాంటెంట్ మొత్తం రాసి డబ్బింగ్ అంతా ఇచ్చేసిన తర్వాత గుర్తొచ్చి నేను మిస్ చేసిన న్యూస్‌లేంటంటే 'కల్కి' మూవీ షూటింగ్ మొత్తం అయిపోయిందట. 'నా యాల్ది కత్తందుకో జానకి' అని ప్రభాస్ గారు ఒక షర్ట్ ఏసుకొని ఒక ఫోటోని రిలీజ్ చేశారు. ఇంకా 'రామ్ చరణ్' గారికి డాక్టరేట్ వచ్చిందన్నమాట. వేల్స్ యూనివర్సిటీలో 'రామ్ చరణ్' గారు ఈ డాక్టరేట్‌ని పొందారు. సో ఇప్పటినుంచి ఆయన డాక్టర్ రామ్ చరణ్ అన్నమాట. ఫైనల్లీ ఇంతటితో ఈ వార్తలు సమాప్తం.
ఒకవేళ వార్తలు తగ్గినా ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గదు. ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గినా వార్తలు కూడా తగ్గవు. సో, ఏంటంటే మీరు కూడా కొంచెం తగ్గకుండా మా ఛానెల్‌ని సపోర్ట్ చేస్తారని, ఈ వీడియోని లైక్ చేస్తారని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానులెండి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.